ఎప్పుడైతే వారికైతే మిర్చిలు ఫ్లాప్ కాలేదు వాడి చేష్టలు వాడి బిల్డప్ కానీ అదేందో కానీ దేవుడికి వేసినాయి ఏదైనా కానీ మంచిగా ఆశ్చర్యంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సార్ పోనీ అవుట్ హౌస్ లో ఉండే కుర్రాడు సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. ఎన్నో ఫ్లోర్ 2:30 అయితే 3:30 అయిందని చెప్పి మరే ఒడవని పని మనకు. ఓ 25 మిరపకాయ బజ్జీలు వేసి పట్టరమ్మా. అమ్మా ఆ బజ్జీలు మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి బాగా నిమ్మకాయ పిండు. పిండి కొద్దిగా అంత ఉండంగా చాలా పోతే చెప్తే కలుపుతా. మిగిలిన గానీ ఒక ఉల్లిగడ్డ ఏదన్నా కట్ చేసి ఇవ్వమంట. లచ్చావాకు నాన్నమ్మకి చాకుపట్టి ఏడ కట్ చేస్తుంది. నేనే కట్ చేస్తా కానీ. మహానుభావుడు. ఇప్పుడు అరిపిండి ఎంత పోసినావు? సగం, అది సగం వేస్తాను. ఉప్పు కలిపినావా పిండిలా? కలిపిన. నేను ఇక మంచిగానే పెట్టినా. బానే పెట్టిరా అదే నీకు చూపించలేదు ఇట్లా చేతుల ఇట్లా పట్టుకొని కాయ కాయ నిండే వేసిన నేను. మరి మళ్ళీ ఆయనకి ఎక్కువ కాదు కదా. ఇప్పుడైతే వారికైతే మిర్చిలు ఫ్లాప్ కాలేదు. ఇప్పుడు నేను పెట్టించుడే నువ్వు ఎత్తి మరి ఎట్లనో ఏమో కానీ అదేందో కానీ దేవుడికి వేసినాయి ఏదైనా కానీ మంచిగా చిటికలే. ఇప్పుడు కంచుడు ఇక్కడ ఇది ఒకటే ఉందా నీకు లక్కి? ఇంకోటి ఉంది ఇంతకు ముందు వేయలే పెద్దది. అంటే ఇట్లాంటిది ఇప్పుడు అందులోనే చేస్తాం మిర్చీలు కింద. అన్నప్రసాదం పెట్టిన రోజు అందులోనే చేస్తాం అందరం. ఇక నల్లది ఒకటి కొన్న నేను, ఇంత 2 అంతలు ఉంది. ఇక్కడ ఇంతకు ముందు గడ చూసినాము. మీరు వండంగా వచ్చి తోలుకపోయి కొనుక్కోవాలని. ఏంటిది కంచడా? ఏ కొనకు. ఎట్లాంటిది అంటారు మీరు? సిమెంట్ దిగ గిట్లాంటిది కొన్నారా? ఎట్లాంటిది అంటారు మీరు? సిమెంట్ దిగ గిట్లాంటిది కొన్నారా? ఇట్లాంటిది కాదు, మనం అప్పాలు వేసుకుంటాం కదా ఐరన్ది, గట్లాంటిది కావాలి. ఈ దేవుడికి నాన్న నీకు తర్వాత వేసి ఇస్తావు. ఎంగిల్ కావద్దు నాన్న. 32, 33, అబ్బా ఏడవద్దు బిడ్డ. 35, 36, 37 చేసి అన్నా కదా. 39, 40. అందుకే నువ్వు లేదు సార్ కంప్లీట్ కావాలంటే 32 పిండి అరుపులేదు. కలపన్న కొద్దిగా చాలా మరి. ఇక ఆయన వేసి పక్కెత్తి ఆమెకి వేసి ఇస్తా. మనం ఇంత కలపన్న ఈమెకి వేసి ఇస్తా. మరి కావాలని ఏడబట్ట మళ్ళీ వెంగిలి చేస్తే జరుగురా రీతా రీతా నీకు చేసి ఇస్తుందట అమ్మ. ఇప్పుడు పిండి కలుపుతున్నా కదా నాన్న, అవి దేవునికి వేరే కలిపి చేద్దాం. చేసి ఇస్తావు. ఆగం ఆగం అవుతుంది అంటే గిందికి ఆగమాగమైతున్నది పిల్లగా నా సిద్ధము. చిన్న ఇలా ఆల్సి ఎట్లా వచ్చినాయి రీత అంతే ఉన్నాయి ఇవైతే. మీరు నాకు పిండి పోసి ఇదే చేతితో ఆయన కలిపేస్తా. కొంచెం బాగా వేయకూరు. ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేయరు. బజ్జీలు ఎత్తా నానమ్మ బజ్జీలు వేయమన్నది. గిలాస పెట్టుకోయన్న ఇది అది ఇంత ఇంత అందాలకు వద్దాము. అందాలకే వయ్యూరి వయ్యూరి తొందర పదనంది కదా గిన్నె తెచ్చుకుంటా. చేత్తో నాగు ఇవ్వే ఇవి కాదు. ఇంట్లో ఉప్పు తక్కువైంది. నీకేనే వేసిస్తావు. నేను నీకు ఇస్తా చల్లారని. చల్లారినాక ఇంట్లో తీసిస్తా సరేనా? ఇంట్లో తీసిస్తా చల్లారినాక. చూడు బాగా వేడిగా ఉన్నాయి నాన్న. అబ్బ బంగారు తల్లి కదా. అయ్యో అలా పిండి ఇది కడకరాకు నానమ్మని అడిగి. ఏంటిది? బౌల్ అత్తమ్మా నూనె కొంచెం పోసుకోవడానికి. కడిగి అన్న కడిగి కొంచెం ఇస్తే అందులో చక్కెర పాకం పట్టిన బెల్లం పాకం
బూరప్ప చేయడం. నీకు కాదు, దేవుడికి. అది నైట్. స్టూలీరా నానమ్మకు. స్టూలు లేవు కదా మనకు, మామిడిపల్లి నుంచి తెచ్చుకోవాలి. ఏమన్నా కార్లు వచ్చినప్పుడు వేసుకురావాలి. నెయ్యి ఉండే కదా, మీ పక్కకే ఉంది. ఇది ఆన్ చేయాలి. వేడి చేయొద్దా? ఇది అంటు పెట్టు. అంత పెట్టలేదా? అది మాడిపోతుంది కదా. గట్టు ఉంది పెట్టాడు. ఇత 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 ఫస్ట్ ఇది వలిగింది. చిన్ననే ఉండనా రీతో? అందులో స్పూన్ ఉందిగా, ఎక్కువ పెట్టు ఫస్ట్ కాలేదాకా. చాలా తన వరకు దవ్వనిక వీటిలలో బోళ్ళ కింద కాదు. అప్పుడు గండ్ల కుడుకది వేసినప్పుడు తోమినాం. అది పొద్దున కుడుకది వేసినప్పుడు వాడినాం కదా, అక్కడ చూడనాను గదే. సలాతనేది కాలింది. ఫస్ట్ మర్రెత్తనే మంచిగా కాలుతున్నా, మంచిగా పొంగుతుంది. మరి రాదు. అవి అట్లనే వస్తాయి ఇవి. మర్రయ్యి రత్తమ్మ వెంటనే మర్రెత్తేనే మంచిగా పొంగుతుంది. అటు ఒకసారి ఇటు ఒక్కసారి మర్రేసి వేయలే దీని మీద, దీని మీద మళ్ళా మీద వెయ్యాలి. ఎందుకు గంతగా, ఎందుకు గంతగా? నెయ్యి అయినా నూనె ఏదేసినా గంతగానం అనుకుంటాం మంచిగా ఉండాలి, గంతగానం అనుకుంటాం మంచిగా ఉండాలి కదా. చేసినాయి కదా అచ్చతట్టు వేసినా గానీ మళ్ళా గంతే. మీద కొంచెం ఈడ కొంచెం వేసి మళ్ళీ మీద కొంచెం వేసి అనుకో. గిటి పలసా లేకున్నా బూరెలు వాళ్ళ చెప్తుర్రు పల్చగుంటే మంచుకుంటాయి, పల్చ వేయుర్రి. నేను ఇటుకత్తమ్మ మనం చేసుకుని మొదలు పెట్టుకుంది ఒకటి ఉండ్రాళ్ళు అవి అన్ని. ఒకటి అయింది. ఒకటి వరకు అన్ని కంప్లీట్ అవుతాయి అంటివి. ఒకటి వరకు ఒకటికి మొదలు పెడితే 4 అయిందా ఇప్పుడు? 4:45. నేనే అందుకే బాగా ఇంత టీ అయితే పెట్టు, ఇంత టీ అయితే పెట్టు. పెట్టుకోవాలి. అటు పెట్టిగా అష్టత్తుందా? అందుకే కొంచెం తక్కువ అన్న నేను. అందుకే మాట వినాలి గురుడా, మాట వినాలి. లోయగాడ వచ్చే వరకన్నా అయిపోతాయో. 5:30 అయిపోతుంది. వచ్చరికి అయిపోయింది కదా. ఇంకేంది లాస్ట్. మనం ఏం రెడీ అందరు చీర కట్టుకునే ఉంటుంది. నానేనా రెడీ లేదేంటి? నానేనా రెడీ లేదేంటి అంటే అందరు డ్రెస్ వేసుకుంటే ఒకరి ఇతను రెడీ చేసుడా. అక్కడ పూజ జరగంగా కూడా తీసుకొని పోవచ్చు, కానీ కొంచెం ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఆగముండది ఫస్ట్ పోయిన వాళ్ళకు. పంతులు వచ్చిండు ఫోన్లు చేసుడు ఊకే. అప్పు కాళ్ళే వత్తమ్మ. ఏం చక్కుంటే ఏంటి అట్లనే ఉండని కదా. ఆడ చూసి వచ్చి మళ్ళా తాత్పరంగా ఒకలంగా అడుగుదాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అదే నా పని చేస్తే చెప్పను ఇది ఉన్నప్పుడు. ఇప్పుడు అక్కకు గిసంటే అప్పుడు మీరు వింటే నాకు ఇంత మంచిగా ఉండి ఇప్పుడు లక్కికి నయ్యం కదా అంటుంది. లక్కికి పిల్లలైనా అని నేనన్నే గంతే గన్ని అంటుంది. మళ్ళా పిల్లల కొరకు ఒక్కదాని అయితే నువ్వే చేసుకుంటావని అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు చేయబట్టి పని తీరుతుందా? ఒకటి గంప కాలు చేస్తే కోళ్ళు దోమెత్తాను. పోతాయి నీళ్ళు. అవతలేదు బ్యాలెన్స్ అవతలేదు ఇంట నీళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి తీసేసి టీ పెట్టుకొని తాగి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఏమేం చేసినా అన్ని చూపిస్తా ఒకసారి. భోగాలు చేయడం అయిన తర్వాత అయితే రెడీ అయ్యి పంతులు గారు వచ్చారని అయితే మేము భోగాలు తీసుకెళ్తున్నాము. నేనైతే ఉండ్రాళ్ళు, బూరెలు, మిర్చి చేశాను. నేను మా అత్తమ్మ అయితే తీసుకొని కిందికి వెళ్తున్నాము. మేము కిందికి వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు పంతులు గారు. పూజ స్టార్ట్ చేశారని అందరం అక్కడే కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే నైవేద్యాలు దేవుడికి సమర్పించే ముందు మేమంతా చేసిన భోగాలన్నీ అక్కడ పెట్టినాము. మెల్లిగా పడిపోతే పట్టుకోండి.
తర్వాత హారతి ఇచ్చారు పంతులు గారు. నెక్స్ట్ అయితే పూజ అయిన తర్వాత అయితే చూడండి ఇక్కడ మేము ఎన్ని రకాల ప్రసాదాలు చేసామో. మేమైతే 21 ఐటమ్స్ చేసాము. అందరము 3 ఐటమ్స్ చేసాము. అంటే కొందరికి చేసే వాళ్ళు ఉంటారు, కొందరు చేసే వాళ్ళు ఉంటారు కదా. అంటే కొందరికి ఇంట్లో కుదురగా కూడా చేయని వాళ్ళు ఉంటారు కదా. అందుకనైతే ఒక్కొక్కరికి 3 ఐటమ్స్ వచ్చాయి. ఇంకా తర్వాత అయితే మా వాళ్ళంతా అయితే ఇక్కడ తెల్లవారి అన్నప్రసాదం పెడదామని అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంటే అన్నప్రసాదం అంటే మా వాళ్ళంతా కలిసి వంటలు చేసి పెడతారు. అంటే కొందరు అయితే ఎట్లా అంటే ఆర్డర్స్ ఇస్తారు కదా, అట్లా కాకుండా మా వాళ్ళే కింద సెల్లార్లో వంటలు చేసి పెడతారు. అందుకనే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే మా పిల్లలంతా చూడండి మంచిగా పాటలు పెట్టుకొని ఎవరికి వచ్చిన స్టెప్స్ వాళ్ళు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వినాయకుడు ఉన్న రోజులు మొత్తం అపార్ట్మెంట్ మొత్తం సందడిగా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఫస్ట్ పెద్దవాళ్ళకి పిల్లలకి ఈ ప్రసాదాలన్నీ పెట్టినాము. తర్వాత అయితే మేమైతే ప్రశాంతంగా అన్ని ముందర పెట్టుకొని ఎవరికి నచ్చింది వాళ్ళని తిన్నాము. మంచిగా అందరం ఇదెవరు చేశారు అదెవరు చేశారని అనుకుంటూ నిదానంగా తిన్నాము. ఇదండి వీడియో. మేమైతే భోగాలు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా మాలాగే భోగాలు చేస్తారా? చేస్తే ఎన్ని రకాలు చేస్తారు అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.